దేశంలోని తొలిసారిగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని పాల్వంచలో శంకుస్థాపన చేసుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పాల్వంచ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామని చెప్పారు. ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంతో దేశానికే తెలంగాణ దిక్సూచి అవుతుందన్నారు భట్టి విక్రమార్క. అత్యున్నత డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అతి కొద్ది దేశాల్లోనే ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దేశ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం పాల్వంచలో యూనివర్సిటీ ఏర్పాటు హర్షణీయమని చెప్పారు. అటు ఖనిజ సంపద ఉన్న ఖమ్మం జిల్లాకు ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఇవ్వడంపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈరోజు ఇక్కడ మనం భూమి పూజ చేసుకునేటువంటి ఈ కళాశాల దేశంలోనే అత్యున్నతమైనటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక పెద్ద కార్యక్రమం ఇది. ఎర్త్ సైన్సెస్ అనంటే ఈ దేశంలోనే ఎక్కడా లేదు. భూమి లోపల ఉన్నటువంటి పొరలు, భూమి లోపల ఉన్నటువంటి ఖనిజాలు, భూమి చుట్టూ ఉన్నటువంటి అనేక అంశాలపైన పరిశోధనలు చేయటమే కాకుండా పెద్ద ఎత్తున తద్వారా ఈ దేశానికి ప్రపంచానికి కూడా విజ్ఞానాన్ని అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి యూనివర్సిటీకి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మనం భూమి పూజ చేసుకున్న కార్యక్రమం మొదలుపెట్టాం. ఇది దేశానికి తలమానికంగా కాబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికి దిక్సూచి కాబోతుంది యూనివర్సిటీ ద్వారా అని మీ అందరికీ మనవి చేస్తూ, ఈ యూనివర్సిటీని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడ కావలసినటువంటి భవంతులు, మిగతా అన్ని వసతులు త్వరలోనే ఏర్పాటు చేస్తామని, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గౌరవం పేరు మీద పెట్టినటువంటి ఈ యూనివర్సిటీని పెద్ద ఎత్తున ఆయన స్థాయిలో ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్తామని మీ అందరికీ మాటిస్తూ, మరొక్కసారి ఖమ్మం ఉమ్మడి జిల్లా తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. నమస్కారం. దేశానికే తలమానికమైనటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ దేశానికే తలమానికం. ప్రపంచంలో కూడా ఇటువంటి యూనిక్ యూనివర్సిటీ కొన్ని సబ్జెక్టులో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని దేశాల్లోనే ఉంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా ప్రజాప్రతినిధుల యొక్క అభ్యర్థనని, ఈ జిల్లా ప్రజల యొక్క ఆకాంక్ష, మా ఉమ్మడి జిల్లాకి విశ్వవిద్యాలయం లేదు అని భావించి ఈనాడు మనందరి యొక్క అభ్యర్థన మేరకి ప్రపంచంలోనే ధీటుగా ఉండేటటువంటి ఈ భారతదేశ యువతకి మార్గదర్శకంగా ఇదొక ప్రపంచవ్యాప్తంగా వర్ధిల్లేటటువంటి ఒక విశ్వవిద్యాలయాన్ని ప్రసాదించినందుకు భారత యువత తరపున, తెలంగాణ ప్రజల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాకే కాకుండా ఏదైతే ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఆనాటి ప్రధానమంత్రి మన అందరి గుండెల్లో ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరుతో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఖనిజ సంపద ఉన్న ఈ జిల్లాకి ఇచ్చినందుకు ఈ రెండు జిల్లాల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజలందరి తరపున ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, సాధించుకున్న ఈ తెలంగాణని ఆనాటి ప్రధానమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే 10 సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి ప్రభుత్వానికి కనీసం ఆ ప్రధానమంత్రి గారికి జ్ఞాపకార్థకంగా ఒక్క స్కీమ్ పేరు పెట్టకపోవటము ఆనాటి ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏందో మనకి చాలా స్పష్టంగా ఈనాడు కనిపిస్తుంది. ఒక మంచి పని ఏదైనా చేస్తే ఆ చేసిన మంచి పనికి కృతజ్ఞతగా ఆ కుటుంబమో, ఆ ప్రాంతమో, ఆ జిల్లానో, ఆ రాష్ట్రమో ఉంటుంది. ఆనాటి ప్రభుత్వం మర్చిపోతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రజా ప్రభుత్వంలో ఈ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి యూనివర్సిటీకి కీర్తిశేషులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టినందుకు కూడా ఈ ప్రభుత్వ పక్షాన, మీ అందరి పక్షాన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలుపుతూ, ప్రజా ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో సాధించుకున్న ఈ 2 సంవత్సరాలలో చెప్పిన ప్రతి మాటని పేదవాడికి అండదండలుగా ఉంటూ ఇస్తూ ఒక
భరోసాని పేదవాడికి కల్పించిన ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో మీ అందరి దీవెనలు ఆశీస్సులు తప్పకుండా ఈ ప్రజా ప్రభుత్వానికి ఉండే విధంగా మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరాలి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరి ప్రేమ అనురాగాలు మీకు ఉండాలి అంటే మీ దీవెనలన్నీ ఈ రాబోయే రోజుల్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉండే విధంగా మీ తీర్పు ఉండాలి అని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి కూడా కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి అభినందనలు కృతజ్ఞతలు.